Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOE 148 బుక్ నుంచి సోషల్ స్ట్రాటిఫికేషన్ బుక్ నుంచి యూనిట్ నెంబర్ 7 క్యాస్ట్ అండ్ క్లాస్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. దీన్ని క్యాస్ట్ అండ్ క్లాస్ని మనం తెలుగులో కులాలు తరగతి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క కులాలు తరగతి సోపానుక్రమము, దానిలో జరిగే అంతర్గత సంఘర్షణ, అవన్నీ కూడా ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుందాం. ఈ అధ్యయనము కుల విశ్లేషణలో ఉత్పన్నమయ్యే అనేక సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దృక్పథాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క వలసవాద జాతి శాస్త్రవేత్తల రచనలలో 7 గాడిదలు, భారతీయ సమాజం యొక్క దృక్కోణము, ప్రస్తుత పరిస్థితుల యొక్క ఉన్మాదులను గుర్తించే పద్ధతి, వారి కులాన్ని వ్యక్తివాదంతో పాటు ప్రత్యేకించి పాశ్చాత్యులతో ముడిపడి ఉన్న తరగతి కాండము యొక్క తార్కిక వ్యతిరేకమని మనము గ్రహించవలసిన విషయం వస్తుంది. ఆ తర్వాత కుల నమూనా యొక్క ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఆండ్రీ బెటిలే అనే సామాజిక శాస్త్రవేత్త భారతీయ సమాజంలోని కుల నమూనా యొక్క ఈ దృక్పథం యొక్క ప్రాథమిక అంశాలను అనేక రకాలుగా వివరించారు. అయితే ఉపయోగాలను ద్రవ్యరాశి పథకంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఇక్కడ మోడ్స్ యొక్క కుట్టు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో ప్రథమంగా ఇది కొన్ని విభాగాలు కలిగి ఉన్న మరియు వ్యక్తం చేసిన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. యొక్క సామాజిక శాస్త్రవేత్త ప్రాథమిక యూనిట్లుగా ఉన్న వివిధ సందర్భాలు, పరిపూర్ణకమైన విధులు నెరవేర్చటము మరియు వాటి పరస్పర సంబంధాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి విరుద్ధమైనది కాదు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆండ్రీ బెటిలే అనే సామాజిక శాస్త్రవేత్త ఈ నమూనా నుంచి ఉత్పన్నమయ్యే సమాధానాలను ఎత్తి చూపారు. ఇది చాలా సాధారణ సిద్ధాంతం. ఇది వాస్తవానికి ఏ సమాజానికైనా వర్ణించవచ్చు. మరియు రెండవది, ఇది ఆర్థిక మరియు రాజకీయ వివరాలను పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అనే పదాన్ని సమానంగా ముఖ్యమైనదిగా పరిగణించారు. మరియు తంజావూరు కుల విశ్లేషణ అటువంటి ఆందోళనకు నుంచి ఉదాహరణగా చెప్పారు. యోగేంద్ర సింగ్ యొక్క పని కొత్త గుర్తింపుతో కుల వర్గాల చట్టంలో తరగతి కారకాలు పనిచేసే మార్పును అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిందని చెప్పవలసి ఉంది. అటువంటి సంఘటనల్లో అంతగా కనిపించని వైరుధ్యాలు ఎత్తి చూపటం ద్వారా కుల ఉల్లంఘనలు నిరంతరము ఎంఎన్ శ్రీనివాస్ గారిని తీసుకున్నట్లయితే, ఎంఎన్ శ్రీనివాస్ యొక్క సంస్కృతీకరణ భావన అనేది కుల వ్యవస్థలో మార్పు యొక్క అటువంటి ప్రబలమైన ప్రక్రియ. సంస్కృతీకరణ అనేది సంభవించే నిర్దిష్ట సందర్భాల పరంగా మరియు రెండవది చారిత్రాత్మక ప్రక్రియగా దీన్ని మనము గమనించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. చారిత్రాత్మక విషయంగా దీనికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. మొత్తం కుల వ్యవస్థలో మార్పు నిరంతరము సమాజంలో సంభవిస్తూ ఉంటుంది అనేది కూడా మనము చూస్తూ ఉంటాము. శ్రీనివాస్ వివరించిన సాంస్కృతిక మార్పు యొక్క ప్రక్రియను పాశ్చాత్యీకరణ అంటూ ఉంటాము. ఇది విలువలు, నిబంధనలు మరియు ప్రజల సాంస్కృతిక మూలాలలో మార్పులను నిరంతరము తీసుకొస్తూ ఉంటుంది.
యోగేంద్ర సింగ్ ఇది ముఖ్యముగా కుల వ్యవస్థలో మరియు సాధారణముగా భారతీయ సమాజంలో నిర్మాణాత్మక మార్పులను చిక్కులను కలిగి ఉన్నాయని, సోపానుక్రమానికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా లేదా ఆధునికీకరణ ప్రక్రియలో బంధించబడ్డాయని ఒక సారాంశంగా యోగేంద్ర సింగ్ అనే సామాజిక శాస్త్రవేత్త వెలుబుచ్చారు. ఈ నిర్మాణాత్మక మార్పులు భూ సంస్కరణ, విద్యా వ్యాప్తి, సామాజిక చట్టము, ప్రజాస్వామ్యీకరణ, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ అనే రూపాలలో కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి మనం తీసుకున్నట్లయితే భూ సంస్కరణలు. అంటే భూ సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అనుసరించినప్పుడు ఈ యొక్క ఇంత భూమి కన్నా ఎక్కువ ఉండటానికి వీలు లేదు ఒక కుటుంబానికి అని రూపొందించారు. అట్లా రూపొందించినప్పుడు కుల వ్యవస్థలో ధనిక వర్గం అంతా కూడా మిడిల్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వర్గానికి చేరుకున్నారు. దాంట్లో కుల వ్యవస్థలో ఈ యొక్క సామాజిక ఆధిక్యము క్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నది. ధనిక వర్గము, జమీందారు వర్గము, భూస్వామి వర్గము ఈ భూ సంస్కరణ పద్ధతులకి కట్టుబడి తక్కువ స్థితిని అంటే సామాజిక అంతస్తు స్థితి తగ్గిపోతూ వస్తుందనేది మనం గుర్తించాము. తర్వాత విద్యా వ్యాప్తి. స్వతంత్ర అనంతరము అన్ని రాష్ట్రాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అమలులో విద్య వ్యాప్తి జరగటం వల్ల కుల వ్యవస్థలో మీరెక్కువ మేము తక్కువ, ఉన్నత వర్గము నిమ్న వర్గము అనే తేడాలు చాలా వరకు విద్యావంతులలో తగ్గిపోయిందని చెప్పుకోవాలి. తర్వాత సామాజిక చట్టం, జీవోస్, గవర్నమెంట్ ఆర్డర్స్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక గవర్నమెంట్ ఆర్డర్స్ వల్ల ఈ సామాజిక చట్టంలో అంటే నిమ్న కులస్తులని అంటరాని వాళ్ళని మనము గనుక ఈ నిమ్న కులస్తులని అంటరాని వాళ్ళని వెనుకబడి తరగతులను మనము చిన్న చూపు కనుక చూసినట్లయితే ఈ సామాజిక చట్టం ద్వారా వాళ్ళని శిక్షించే అధికారము ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. కాబట్టి కుల వ్యవస్థలో ఇటువంటి భేదాలు ఈ చట్టాల పరంగా భేదాలు అనేవి ఎత్తి చూపే ప్రక్రియ పద్ధతులు తగ్గిపోయినాయి అని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య సమీకరణ తర్వాత అనేక మంది సామాజిక కార్యకర్తలు, ప్రజానాయకులు, ఉద్యమకారులు, ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ యొక్క నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య సమీకరణతో ఎక్కువ కులము తక్కువ కులము అనేది లేదు, అందరము ఒకే రకమైన మానవ కులము అనే వ్యాప్తి చేయటం వల్ల కుల వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు అనేక రకాలుగా వచ్చాయని చెప్పుకోవచ్చు. తర్వాత పారిశ్రామికీకరణ. అన్ని రాష్ట్రాలలో పారిశ్రామిక అభివృద్ధి జరగటం వలన అందరూ కూడా అంటే నిరంతరము శ్రమించే కార్మిక వర్గంలో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అంటే ధనాన్ని ఆర్జించడం వల్ల సామాజిక గుర్తింపు స్టేటస్ పెరుగుతూ ఉండటం వల్ల నిర్మాణాత్మక మార్పులు కులంలో ఏర్పడ్డాయి. తర్వాత పట్టణీకరణ. ఈ పట్టణీకరణ అంటే పల్లె ప్రాంతం నుంచి జీవనోపాధి కోసము రావటము, లేకపోతే జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవటము అనే ప్రక్రియలో పట్టణానికి రావటం వల్ల స్థితిగతులు కుల వ్యవస్థలో మార్పులు సంభవించి ఉంటాయి. ఇక్కడ మనము విద్య, ఉద్యోగము, సామాజిక అంతస్తే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి వీరు తక్కువ కులము ఇది ఎక్కువ కులం అనేది గౌరవం ఇవ్వటం అనేది ఏమి జరగదు. పట్టణంలో మనం చేసే ఉద్యోగం బట్టి, విద్యను బట్టి సామాజిక గౌరవం ఏర్పడుతూ ఉంటుంది అనేది ఈ నిర్మాణాత్మక మార్పులలో భూ సంస్కరణలు, విద్యా వ్యాప్తి, సామాజిక చట్టము, ప్రజాస్వామ్యీకరణ, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రముఖ పాత్రలు వహించాయనేది చెప్పక తప్పదన్నమాట. కుల వ్యవస్థలో వీటి ప్రభావము తరచుగా కుల సంఘాల వంటి అనుకూల విధానాలు సామాజిక సమీకరణల యంత్రాంగంగా మనకి కనిపిస్తూ ఉంటాయి.
ఈ సంస్థలు ప్రధానంగా తమ సభ్యుల కోసము భౌతిక మరియు ప్రాపంచిక లక్ష్యాల నెరవేర్పు కోసము నిరంతరము కృషి చేస్తూ ఉంటాయి. తద్వారా వారి లేని మరియు నిర్మాణాత్మక అవరోధాల గురించి వారికి మరింత విస్తృతమైన అవగాహన కల్పిస్తూ ఉంటాయి. ఈ సంఘాలు తరచుగా కులరహిత విధులకు సంబంధించినవిగా మనం చెప్పుకోవాలి. కానీ అవి తరగతులు కావు. ఎందుకంటే సభ్యులు అనేక తరగతి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అంత కుల వైరుధ్యాలు పైకి అనుమతించబడవు. మరియు ఇది భాగస్వామి లేములు మరియు వర్గసృహ యొక్క భావనను కూడా మనకి సృష్టించవచ్చు అనే అభిప్రాయం ఏర్పడటం వలన అనేక రకాలైన నిర్మాణాత్మక మార్పులు నిరంతరము సమాజంలో జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆర్థిక సంబంధాలు. కుల వ్యవస్థ ఆర్థిక సంబంధాల వ్యవస్థగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది. అట్టడుగు ఉన్న వారికి కుల వ్యవస్థ దోపిడీ మరియు అణచివేత చాలా క్రమబద్ధమైన సాధనంగా పనిచేస్తుందని జోన్ అనే సామాజిక శాస్త్రవేత్త తెలియపరిచారు. వ్యవస్థ యొక్క విధుల్లో ఒకటి ప్రయోజనం యొక్క ఐక్యత యొక్క ఆసక్తి యొక్క ఏదైనా సాధారణతతో తరగతులను ఏర్పాటు నిరోధించటము. బెంచర్ మార్కియన్ అర్థంలో వర్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరియు కుల సంబంధాలు విశ్లేషించడానికి మార్కియన్ నమూనాను స్వీకరిస్తూ ఉంటారు. అందుకని కులము అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడే మరియు పరస్పరము ఉండే వ్యవస్థ కంటే దోపిడీ వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. కుల స్థరీకరణ అనేది వర్గ సంఘర్షణ లేదా శ్రామిక సృహ అభివృద్ధికి నిరోధంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కులము విపరీతమైన సామాజిక ఆర్థిక వ్యత్యాసాల పాక్షిక ముసుగు నుంచి దాని చెల్లుబాటును పొందుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం. పరిగణించవలసిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే భారతీయ సమాజంలో కులాలు వేళ్లాడుకున్న విధంగా, అంటే పాతుకుపోయిన విధంగా తరగతులు స్థరీకరణ వ్యవస్థకును కనిపించవు. ఇంకా కుల వ్యవస్థను సృష్టించిన చాలా సమస్యలు ఇప్పటికీ వర్గ స్వభావము కలిగి ఉంటూ ఉంటాయి. ఆర్థిక ఆధిపత్యము మరియు అణచివేత అధికారాలు మరియు లేములు ప్రస్ఫుటమైన వ్యర్థము మరియు మనుగడకు సంబంధించినవిగా చెప్పుకోవాలి. ఈ సమస్యలు ప్రత్యేకించబడినవి మరియు వర్గ వైరుధ్యము, వర్గ సృహ మరియు వర్గ ఐక్యత లేనందున వీటిని ఖచ్చితమైన మార్కియన్ కోణంలో కాంక్రీట్ సమూహముగా గుర్తించలేరు. అందువలన భారతదేశ పరిస్థితి ఇతర సమాజాల నుంచి చాలా భిన్నంగా ఉంటుంది అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చెప్పుకోవాల్సిన విషయంగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. సమస్యలు తరగతి స్వభావాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. ఇది సాంఘిక శాస్త్రం యొక్క క్లాసెస్ ఈ యొక్క నిర్దిష్ట సామాజిక ఆర్థిక యూనిట్లుగా గుర్తించబడుతూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత అధికారము మరియు ఆధిపత్యకుల యొక్క పాత్ర ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రీ అనే సామాజిక శాస్త్రవేత్త ఒక యూనిట్ నుంచి మరొక దాని నుంచి శక్తి, అది కుల నిర్మాణము నుంచి మార్చబడిందని మరియు ప్యాంట్ మరియు రాజకీయ ఫ్యూస్ వంటి మరింత విభిన్నమైన నిర్మాణాలలోకి వచ్చిందని
ఈ యొక్క ఆండ్రీ అనే సామాజిక శాస్త్రవేత్త గమనించారు. ఈ వంటి యొక్క పరిణామాలపై ప్రతిబంధించదు అన్నమాట. మనము ఉండగలమా? పంపిణీ న్యాయము లేదా సమానత్వ అసమానతల యొక్క వరుస రేట్లను పరిశీలించకుండానే కుల నిర్మాణంలో మార్పులు సమానత్వ కాండం యొక్క నిబంధనలో స్వాభావికమైన వ్యస్యతను కలిగి ఉన్నాయిగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. అధికారిక సంస్థలు మరియు రాష్ట్రాలు మరియు సూచికల ఆవిర్భావానికి అర్థం చేసుకోవటము చాలా కష్టతరమైనది. కుల ప్రాంతాల నుంచి తారాగణము ఫీజుల నిర్మాణాలకు మారటము, ఒక కులము మొత్తము ఆధిపత్యము మరియు అనేక కులాల డోమినెంట్ గ్రూప్ కామర్స్ కుటుంబాలు కాకపోయినా అసమానత యొక్క పరిమాణము గణనీయముగా తగ్గిందని దీని అర్థంగా మనం చెప్పుకోవచ్చు. కుల తరగతి నెక్సెస్ అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకున్నాము. నా పరిశీలన ఏమిటంటే, మార్పు అనేది ఒక రకమైన అసమానత నిర్మాణం నుంచి మరొక దానికి ఇంతకు ముందు కూడా కులము అనేది పాత్రల యొక్క ఇంటర్ కేస్ డిసిప్లినేషన్తో పాటు ప్రత్యేక సందర్భాలలో భేదము ద్వారా వర్గీకరించబడిందని, వాస్తవమైనదని మనం తెలుసుకున్నాము. ఈ భేదము తప్పనిసరిగా కేస్ అసమానతల తగ్గింపుకు సంబంధించినది కాదు. పాత్రల భేదము అనేది ఇప్పటికే ఉన్న వాటిని బలోపతము చేసే కొన్ని కొత్త అసమానతలను తీసుకురావచ్చు. మరియు అటువంటి పరిస్థితుల్లో భేదము అనేది కుల వ్యవస్థలోని అట్టడుగు వర్గాలను విముఖ ఆయుధముగా మారుతుంది, లేదా దానికోసము ఏ రకమైన వ్యవస్థలోనైనా గ్రామ సమాజంలో కొత్త నిర్మాణము ఆవిర్భించిన ఫలితముగా మనము ఒకవైపు కొంతమంది ప్రోలిరియన్ జమీందారీ భూస్వాములు, మరొక వైపు నయా ప్రభావవంతమైన జమీందారులు ఉన్నారనేది కూడా సమాజంలో మనము గుర్తించవలసిన విషయము ఉన్నది. ఆ తర్వాత సమకాలీన విశ్లేషణ అంటే ఏంటో ఇప్పుడు మనము పరిశీలిద్దాం. కులముపై అధ్యయనాలు సింక్రోనిక్ ఎనాలిసిస్ను రూపొందించిన సెరూయిస్ ఫీల్డ్ వర్క్కు మార్గము సుగమం చేశాయనేది మనము చెప్పక తప్పదు. సముద్రాన్ని సమతౌల్య శ్రావ్యమైన, స్థిరమైన మరియు ఏకాభిప్రాయ వ్యవస్థను ప్రదర్శించడంపై దృష్టి పెట్టబడింది. మార్పు అనేది ఆర్గానిక్ నుంచి సెగ్మెంటరీకి మార్చబడిన సంబంధాలలో ప్రదర్శించబడింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి టే ఓపెన్ హార్మోనిక్ నుంచి డిషార్మోనిక్ అయినప్పటికీ అనుభావిక సాక్ష్యాలు కుల వ్యవస్థలో మార్పు అనుకూల పరిణామంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కుల వ్యవస్థలో మార్పులను అసమానతల యొక్క ఒక నిర్మాణము నుంచి విశ్లేషించవచ్చు, మరియు అసమానతల యొక్క మరొక నిర్మాణము సోపానుక్రమము. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి మనము అనేక రకాల మార్గాలను సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుల వ్యవస్థలో మార్పు గురించి మనము కుటుంబము లేదా వ్యక్తిని విశ్లేషించే యూనిట్గా, లేదా రెండింటినీ తీసుకుంటే ఇచ్చిన సమాజంలోని వ్యక్తుల మిశ్రమ స్థితిని విశ్లేషించాలి. అటువంటి విధానము కులాన్ని ఒక డైనమిక్ ప్రక్రియగా పరిగణించవలసి ఉంటుంది. కాబట్టి పరివర్తన ప్రక్రియను
అర్థం చేసుకోవటానికి మనకు పద్ధతి అవసరం. ఈ సందర్భంలోనే నేను ఇప్పుడు కుల తరగతి అనుబంధాన్ని చర్చిస్తూ ఉన్నామన్నమాట. కులము మరియు వర్గము రెండు సంకుచిత భావజాలానికి సంబంధించినవి. దృక్కోణం నుంచి చర్చించబడుతూ ఉంటాయి. కుల నమూనా దృక్పథము ప్రకారము కులము అనేది సామాజిక జీవితంలోని అన్ని అంశాలను ప్రత్యేకించి హిందువుల మరియు సాధారణంగా ఇతర వర్గాలతో కూడిన విస్తృతమైన సైద్ధాంతిక వ్యవస్థగా పరిగణించబడుతూ ఉంటుంది. అటువంటి దృక్పథం యొక్క చిక్కులలో ఒకటి ఏమిటంటే, కులము ప్రాథమికంగా భారతీయ సమాజంలోని మౌలిక సదుపాయాలలో ఒక భాగంగా మనం గుర్తిస్తూ ఉంటాము. ఈ విధముగా వృత్తి, శ్రమ విభజన, వివాహ నియమాలు, వ్యక్తుల మధ్య సంబంధాలు, కుల భావజాలం యొక్క పునరుత్పత్తిని వ్యక్తీకరించే సూపర్ స్ట్రక్చరల్ యొక్క అంశాలుగా మనము పరిగణించాలి. ఆ తర్వాత సాధారణ వ్యవస్థగా కులం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. దీని ఆధారంగా మనము ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. కులము ఏ విధంగా ఒక నియమావళి వ్యవస్థ, ఇతర డొమైన్లలో కుల సమూహాలను మరియు వారి సభ్యుల కుల వ్యవస్థ యొక్క సాంప్రదాయ ఆంక్షల నుంచి వైదొలిగే కార్యకలాపాలను చేపట్టగా కొన్ని రంగాలలో కులము దాని కట్టుబాట్లు, ఆంక్షలు ఎందుకు కట్టుబడి ఉంటుంది అనేది కూడా మనము ఆలోచించవలసిన విషయం. ఒక కులానికి చెందిన సభ్యులు ఒకరితో ఒకరు స్థిరముగా మార్పులో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో చోటు చేసుకుంది, కానీ సమూలమైన పరివర్తన అనేది మనము చూడలేము అనేది కూడా టిఎన్ మదర్ తన యొక్క పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారు. ఆ తర్వాత కులము ఒక ఆనుభావిక వాస్తవికత అనేది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. కుల వ్యవస్థను ఒక అనుభావిక వాస్తవికతగా అర్థం చేసుకోవటానికి ఆధారం ఏమిటంటే, ఒక నిర్దిష్ట గ్రామీణ పట్టణ సందర్భాలలో జాతుల వంటి కుల సమూహాలను గుర్తించటము. ఇది సమాజంలో స్థానము మరియు గుర్తింపుకు మూలంగా చెప్పుకోవచ్చు. తరువాతి స్థాయిలో గుర్తింపు అనేది అనధికారిక రోజువారీ సంబంధాల యొక్క విధి కాదు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, కులము సాధారణంగా ఒక తమిళ బ్రాహ్మణుడు మరియు ఉత్తరప్రదేశ్లోని కన్యాకుబ్జ బ్రాహ్మణుల మధ్య వివాహానికి ఆధారము కాదు. అయినప్పటికీ వారు ఒకే స్టాక్గా భావించే వాటిని చెందిన భావనను కలిగి ఉండవచ్చు మరియు వారి యొక్క భావనలలో సహజ సిద్ధమైన ఎక్సెస్ మరియు ఛాలెంజ్లు సైన్స్ లిమ్స్లో పనిచేస్తాయి. కాబట్టి మెరేజ్ గ్రూప్కు ఎవరైనా అడగవచ్చు. ఉమ్మడి ఆసక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ కులాలకు చెందిన పురుషులను ఒకే కులానికి చెందిన వారి కంటే మరింత సజావుగా ఒక చోట చేర్చగలము. కానీ ఈ యొక్క వనరులు యొక్క స్వభావము ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఇచ్చిన వర్గము యొక్క సారూప్యత పట్టి కులము నుంచి కామా వరకు మారుతూ ఉంటుంది. యొక్క సభ్యత్వము ఉన్నత మరియు సహచరుల సభ్యులను బాధ్యతగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే కొంత శాతము ఉద్యోగాలు, పార్లమెంటు
మరియు రాష్ట్ర శాసనసభలలో సీట్లు, అలాగే ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలు, ఇతర వెనుకబడి కులాలు, షెడ్యూల్ కులాలు రిజర్వ్ చేయబడ్డాయి మరియు షెడ్యూల్ తెగలకు కూడా రిజర్వ్ చేయబడ్డాయి. ఆ తర్వాత కులము వర్గము అనే సైద్ధాంతిక విరుద్ధమైన అభిప్రాయము సరికాదు. ఈ రెండింటి మధ్య సంబంధం యొక్క తప్పుడు భావనలో కులము నాశనమైనప్పుడు తరగతి సామాజిక వాస్తవికతగా ఉద్భవించగలదనే భావన ఏర్పడుతుంది. రెండు భారతదేశ సామాజిక నిర్మాణంలో విడదీయరాని భాగాలుగా కూర్చబడి ఉంటాయి. అందువల్ల వాటి అనుబంధము, కొనసాగింపు మరియు మార్పులు అధ్యయనం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అనేది ఒక భావనగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కులము అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. ఎందుకంటే ఇది కేవలము నామమాత్రము అర్థంలో అధికార సంబంధాలు మరియు ఆర్థిక కార్యకలాపాల వ్యవస్థ కాదు. ఇది ఒక అంశంలో బలహీనపడితే అది మరొక కోణంలో కూడా బలపడుతూ ఉంటుంది. కొన్ని మార్పులు, చేర్పులు మరియు అక్రియేషన్తో సందేహము లేదు. సిస్టమ్ యొక్క డైనమిక్స్ను మనము తీవ్రంగా విశ్లేషిస్తూ ఉండాలి. ఆచారాలు, కాలుష్యము, స్వచ్ఛత మరియు సాంఘిక జీవితంలోని ఇతర భౌతిక అంశాలను తరగతి ప్రాతిపాదిక కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే జాట్ సభ వంటి సంస్థ సాధారణ కుల సంస్థ కాదు, కానీ వాస్తవానికి ఇది రైతుల సంస్థ. ఇదే విధముగా కిసాన్ సభ అనేది రైతులు సాధారణ సంస్థ కాదు, ఇది వ్యవసాయంలో నిమగ్నమైన కులాల సంఘం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని జాట్లు మరియు ఇతర రాష్ట్రాలలో వారి సహచరుల సంఘంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా కులము ప్రధానముగా గ్రామీణ దృగ్విషయముగా మరియు తరగతిని పట్టణాలు మరియు నగరాలకు చెందిన వాస్తవికతగా పరిగణించబడుతూ ఉంటుంది. ఒక పురాణము జైపూర్ నగరంలోని కులాల ఎన్నికలను చూద్దాము. మన స్థానాన్ని ఇక్కడ నిరూపించుకోవచ్చు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది అనేది ఈ యొక్క ఎన్నికల ఫలితాల వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత కుల ఎన్నికలు అనేవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. 15 ఏళ్ల క్రితం ఖండేల్వాల్ వైశ్య మహాసభ వార్షిక ఎన్నికలు నగరము నడిబొడ్డిన స్టేషన్ రోడ్లో జరిగాయి. ఎన్నికలలో వందలాది కార్లు, జీబులు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలు మోహరించాయి. ఎన్నికల ప్రచారం కోసము రోడ్డుకు ఇరువైపులా దాదాపు 60 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రాఫిక్ను మళ్లించి పోలీసులు పికెట్స్ కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రాఫిక్ను మళ్లించేందుకు పోలీసులు అనేక రకాల ప్రక్రియలను చేపట్టారు. ఇది కులతత్వాన్ని ప్రదర్శించటమే కాదు, కులంలోని ఫ్యాక్షనిజం కూడా. ఎన్నికలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికైన వారు వీటన్నిటి నుంచి ఏం పొందుతారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటానికి కులము మరియు వర్గము ఎలా పరస్పరము వ్యవహరిస్తాయో అర్థం చేసుకోవడానికి అనుభావిక విశ్లేషణ తీవ్రంగా పాల్పంచుకోవాలనేది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. కుల ఎన్నికలు అన్ని సమాజాలలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఖర్చుతో, పోటీతత్వంతో ఏర్పడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత భారతదేశం అంతటా వాస్తవ పరంగా
కుల నిర్మాణం యొక్క ఏకరీతి నమూనా లేదు. భారతదేశంలో వివిధ పేర్లు, నామకరణాలతో వేలాది కులాలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా 5 లేదా 6 తరగతులు మాత్రమే ఉన్నాయి. భారతీయ సమాజంలో సాంఘిక విభజన యొక్క ఈ విభిన్నమైన ఆధారము వాస్తవికంగా ఒకదానికొకటి భిన్నంగా లేవని గుర్తించుకోవాలి. ఉత్పత్తి ప్రక్రియలలో నేరుగా సంబంధం లేని అనేక మధ్య తరగతులు ఉన్నాయని, మరియు అవి ఆధునిక భారతీయ రాష్ట్ర యంత్రాంగానికి చెందినవని కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత భారతదేశంలో వర్గ పోరాటము అనేది కుల పోరాటాలు మరియు రెండింటిని వేరు చేయటము నిరుపయోగముగా మరియు యాంత్రికంగా ముడిపడి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటది. విభిన్నమైన సామాజిక మరియు ఆర్థిక వాస్తవాలను సూచిస్తున్నందువల్ల రెండు విభిన్నంగా ఉన్నాయని, ఒకటి నోమోలాజికల్ అభ్యర్థను అంగీకరించటము సాధ్యం కాదు. ఎందుకంటే రెండింటికి వేర్వేరు సంస్థలుగా తగినంత ముఖ్యమైన పద్ధతులు మరియు సాక్ష్యాలు ఇక్కడ లేవు. భారతదేశం యొక్క సాంఘిక నిర్మాణాన్ని అధ్యయనం చేయటానికి కుల తరగతి అనుబంధమైన దృష్టిని సారించే ఈ విధానము నిర్మాణము సంస్కృతి, చరిత్ర మరియు మాండలికాల యొక్క అవగాహన మరియు విశ్లేషణపై దృష్టి సారించవలసి ఉన్నది. నెక్సెస్ అనేది కులము మరియు తరగతి మధ్య అనురూప్యము లేదా సమరూపతను సూచించదు. పరస్పర ఆధారపడటము, వైరుధ్యాలు, సమరూపత మరియు సామాజిక సంబంధాల ఆధిపత్యము ఈ అనుబంధాల యొక్క సమగ్ర లక్షణాలుగా గ్రామములో కులము మరియు అధికారం యొక్క సోపానుక్రమము కొంతవరకు అతివ్యాప్తి చెందుతాయని ఆండ్రీ అనే సామాజికవేత్త పేర్కొన్నారుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. మరియు సామాజిక జీవితంలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు కొంతవరకు కులరహితమైనవిగా మారుతున్నాయని కూడా బెటెయిల్ అనే సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. బ్రాహ్మణ సాంప్రదాయాలతో పాటు యుద్ధ రాజపుట్ ఆలోచనలు, భారతీయ హస్తకళాకారులు, భారతీయ వ్యాపారి సాంప్రదాయాలు మరియు తరగతి మరియు సాంస్కృతిక సాంప్రదాయాలు భారతీయ సమాజంలో పక్క పక్కనే ఉండటం అనేది మనము నిరంతరము చూస్తూ ఉన్నాము. కుల వ్యవస్థ యొక్క బహుళ పరిమాణాలు మరియు సంక్లిష్టత కారణంగా కులానికి ఖచ్చితమైన నిర్వచనము ఇవ్వటంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనము అంగీకరించవలసిన విషయం. కులం యొక్క నిర్మాణాత్మక అంశము స్థలీకరణ యొక్క సాధారణ సూత్రముగా వివరించడం ద్వారా ఇది వివరించబడింది. కాలుష్యము మరియు స్వచ్ఛతపై ఆలోచనలు మరియు సోపానుక్రమము, విభజన మరియు కార్పొరేట్నెస్ యొక్క భావనలు ప్రాముఖ్యత పరంగా కులాన్ని సాంస్కృతిక వ్యవస్థగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్జి బెయిల్ అనే సామాజిక శాస్త్రవేత్త కులాన్ని స్థలీకరణ యొక్క ఒక క్లోజ్డ్ సిస్టమ్గా చూపారు. అయితే బెటెయిల్ కుల వ్యవస్థలోని అంశాలను క్లోజ్ మరియు ఓపెన్గా పరిగణించాలని చెప్పారు. భారతదేశంలో భిన్నమైన నిర్మాణాల ఆవిర్భావం కారణముగా కులము మరింతగా విభజించబడుతుందని బెయిలీ కనుగొన్నారు. ఈ విశ్లేషణాత్మకమైన వైవిధ్యాలు కులము యొక్క సాధారణ నిర్వచనానికి ఆటంకం కలిగిస్తున్నాయనేది కూడా ఎఫ్జి బెయిల్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. ఆ తర్వాత
కులము మరియు చలనశీలత ఎలా జరుగుతూ ఉన్నది సమాజంలో అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. కులము అనేది నిజంగా చాలా సరళమైన వ్యవస్థ కానప్పటికీ ఒక కులము దాని సభ్యులకు కొన్ని ప్రాంతాలలో చలనశీలతను అనుమతిస్తూ ఉంటది. కులాల మధ్య ఆధారపడటానికి సంబంధించిన కుల వ్యవస్థ యొక్క నిబంధనల ద్వారా మార్గనిర్దేశకము చేయబడిన ఒక నిర్దిష్ట కులం ఏది ఏమైనప్పటికీ ఇతర కులాలకు సంబంధించి దాని ఆచారాలు మరియు హక్కులకు పాటించే విషయంలో ఏ కులానికి కూడా దాని స్వయం ప్రతిపత్తి ఉంటుందనేది మనము గమనించవలసిన విషయం. నేటికి వ్యవసాయ ఉత్పత్తిలో అనేక కులాల సహకారము అవసరమని ఎంఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కుల యాసను ఉపయోగించటము చాలా విస్తృతంగా ఉంది. మార్క్స్ భారతదేశంలోని కుల వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని, ఆసియాటిక్ ఉత్పత్తి విధానాన్ని అనేక రూపాలలో వివరించారు. భారతీయ సమాజం యొక్క కుల దృక్పథాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా డుమాంట్ నిందించారు. డెటైల్ ప్రకారము ఇటువంటి కుల నమూనా ఆలోచనలు మరియు విలువల అధ్యయనంతో పాటు భౌతిక ప్రయోజనాల విశ్లేషణను మనకి అందించదు. రెండింటికి మధ్య మాండలిక సంబంధము ఉంది మరియు డుమాంట్ మరియు ఫోర్స్కాక్ యొక్క బ్రైనరీ వ్యతిరేకత అనే భావన మార్క్స్ అందించిన మాండలిక భావనకు చాలా దూరంగా ఉంది. ఆర్థిక మరియు రాజకీయ వైరుధ్యాలు వారి స్వంత స్వయం ప్రతిపత్తి యొక్క నిర్దిష్ట స్థాయిలో ఇవి నిరంతరము సంభవిస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని కుల మరియు మత విశ్వాసాలు మరియు ఆలోచనల నుంచి స్వతంత్రంగా అధ్యయనం చేయవచ్చని కూడా బెటెయిల్ సూచించారు. కుల నమూనా అటువంటి అవగాహన మార్గాన్ని అనుమతించదు. సహకారము అనేది కులాన్ని సూచిస్తూ ఉంటది మరియు పోటీ అనేది తరగతిని సూచిస్తూ ఉంటది. ఇక్కడ ఎడ్మండ్ లీచ్ అనే సామాజిక శాస్త్రవేత్త అవగాహన అమాయకమైనది మరియు నమ్మదగినదిగా పేర్కొన్నారు. ఆధిపత్య కులాలు కుటుంబము తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటం కోసము అట్టడుగు కులాలను ఆదరణ కల్పించేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడటమే కాకుండా అట్టడుగు కులాల కుటుంబాలు కూడా ఆధిపత్య కులాల కుటుంబాల నుంచి ఆదరణ పొందేందుకు నిరంతరము పోటీ పడుతూ ఉంటాయి. ఇటువంటి పోటీ నిజంగా కొత్త దృగ్విషయం కాదు. పురాతన మరియు మధ్యయుగ భారతదేశంలో అధికారం కోసము క్షత్రియులు మరియు బ్రాహ్మణులలో భూభాగంపై విరుద్ధమైన వాదనల కారణంగా వైరుధ్యాలు కూడా సర్వసాధారణమైనవి. పోషకులు ఒకరితో ఒకరు పోటీ పడటము ప్రారంభించినప్పుడే కులము అనేది కేవలము కులము అని లీచ్ యొక్క అభిప్రాయం. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా అట్టడుగు కులాలు వారిచే కులాల మధ్య విభేదాలు మరియు తిరుగుబాట్లు అనేవి వాస్తవాన్ని విస్మరించిందనే భావన కూడా మనము ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వివరించే తరగతి, దీని గురించి మనం చెప్పుకుందాం. తరగతి అంటే క్లాస్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. వర్గ సంఘర్షణకు సంబంధించి మార్క్సిస్ట్ భావనలు భారతదేశ వ్యవసాయ మరియు పట్టణ పారిశ్రామిక నిర్మాణాల అధ్యయనం యొక్క ముఖ్య అంశాలుగా మారాయి. మార్క్ స్వయముగా భారతదేశంపై తన 2 వ్యాసాలలో కులాన్ని మరియు గ్రామ సమాజం యొక్క సాంప్రదాయ నీతిని చర్చించారు. కుల వ్యవసాయము మరియు గ్రామ హస్తకళల మధ్య
ఒక నిర్దిష్ట బంధము కారణముగా భూమిలో ప్రైవేట్ ఆస్తి లేకపోవటము మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిర స్వభావముగా మార్క్స్ ప్రారంభంలో ఆసియాటిక్ ఉత్పత్తి విధానాన్ని వివరించారు. అయితే ఆసియాటిక్ రీతి యొక్క విశ్లేషణ వర్గ వైరుధ్యాలు మరియు వర్గ నిర్మాణ పాత్రను తిరస్కరించలేదని కురియన్ మనకు వివరించారు. భారతదేశం యొక్క పెట్టుబడిదారి పూర్వ ఆర్థిక నిర్మాణము కులము మరియు తరగతి రెండింటిపై పక్క పక్కన ఆధారపడి ఉంటాయి. తరగతిపై చర్చకు సంబంధించిన 2 ప్రశ్నలను మనం లేవనెత్తినట్లయితే, మొదటిది భారతీయ సమాజంలో వర్గ నిర్మాణము విశ్లేషించడానికి మనము ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే తరగతి కులబంధము మరియు ప్రతి ప్రాంతంలో దాని శాఖలు మరియు పరస్పర సంబంధాలు ఏమిటి అనేది కూడా ప్రశ్నలను లేవనెత్తవచ్చు. ఈ ప్రశ్నలు చర్చించడం యొక్క ఉద్దేశము దాని మార్కిసేస్ విధానాన్ని అంగీకరించడమా లేదా తిరస్కరించడము కాదు, కానీ అది మనకు ఎలాంటి ఉపయోగకరమైన అంతర్దృష్టిగా అందిస్తుందో, అంటే ఎటువంటి భావాన్ని అందిస్తుందో చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భారతీయ వ్యవసాయ జనాభా యొక్క వర్గ కూర్పును విశ్లేషిస్తూ భారతీయ వ్యవసాయంలో పెద్ద భూస్వాములు మరియు వ్యవసాయ కూలీలు అనే 2 తరగతులు మాత్రమే ఉన్నాయని కూడా మనం గమనించాలి. ఈ 2 తరగతులు పరస్పర విరుద్ధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి మరియు ఇది భారతీయ గ్రామీణ సమాజంలో ప్రధాన వైరుధ్యాన్ని ఏర్పరుస్తూ ఉన్నదనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భారతీయ వ్యవసాయానికి పెట్టుబడిదారీ సంబంధాలు మరియు పెట్టుబడిదారీ అభివృద్ధి ఉందని గట్టిగా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు వాదించారు. అందువల్ల 2 తరగతులు ఉన్నవి మరియు ఉండనివి. భారతదేశంలో రాష్ట్రంలో పెట్టుబడిదారీ సమాజం యొక్క నిబంధనలను దాని అభివృద్ధి విషయాన్ని ఆంక్ష వలె భావించాలి. ఈ సూత్రీకరణ యొక్క చిక్కులలో ఒకటి ఏమిటంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వర్తించే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్ భారతీయ సమాజానికి కూడా ఇది బాగా వర్తిస్తుంది. ఇతర అనుమతి ఏమిటంటే భారతీయ సమాజాన్ని విశ్లేషించడానికి ప్రధానమైన వేరియబుల్ అన్ని పరిస్థితులలో మరియు సందర్భాలలో ఆర్థికంగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క శ్రామిక శక్తిలో 4/3 మంది మార్కియన్ ప్రమాణాల ద్వారా వదిలివేయబడ్డారు. భారతదేశ రాష్ట్రము సంక్షేమ రాష్ట్రముగా నేడు అతి పెద్ద ఉపాధి కలిగి ఉన్నదనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనము అన్ని సామాజిక కోణాల్లో చూడగలుగుతూ ఉంటాం. భారతీయులు పెట్టుబడిదారీ, దోపిడీ మరియు అణచివేత ఏజెన్సీ లాగా పారిశ్రామికవేత్తగా లేదా వేతన జీవుల యజమానిలా ఉన్నారు. దాదాపు 10 మిలియన్ల మంది కార్మికులు చిన్న పరిశ్రమలు మరియు కుటుంబ యాజమాన్య వ్యాపారాల్లో నిరంతరము నిమగ్నమై ఉన్నారు. ఈ కార్మికులు సాధారణంగా వర్గ వ్యతిరేకత మరియు సమ్మెలను చూడరు. వ్యవస్థీకృత కార్మికులు మొత్తము శ్రామిక శక్తిలో 9వ వంతు మార్కియన్ విధానాన్ని మనము అంగీకరించగలమా? తరగతి, కులము మరియు వృత్తుల అతివ్యాప్తి, సంఘర్షణ, ఒత్తిడి, సమూహాలు మరియు వర్గాలు, మధ్య తరగతి ప్రభావము మరియు మిశ్రమ తరగతుల ప్రావణ్యము మరియు పెద్ద మనుషుల రైతుల భారతదేశ వర్గ నిర్మాణాన్ని తీవ్రంగా విశ్లేషించడము పరిగణలోకి తీసుకోవలసిన ముఖ్య అంశాలుగా మనం పేర్కొనవచ్చు. ఆ తర్వాత కుల సోపానుక్రమము మరియు వర్గ సంఘర్షణ ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. దళితులపై దాడులు, హత్యలు, వారి మహిళలు, జానపదులపై అత్యాచారాలు
మరియు అనేక అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. అరుణ సిన్హా ఇది హరిజనులకు వ్యతిరేకంగా వర్గ యుద్ధము మరియు ప్రమాదకరమైన దురాగతము కాదు అని చెప్పారు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి పంపిన ఒక సందేశంలో బీహార్లోని గ్రామాలలో ధనిక రైతులు, తరగతి పెరుగుదల, అన్ని కులాల చామర్లు, వ్యవసాయ కార్మికులను నడిపించిందని సిన్హా పేర్కొన్నారు. ఇక్కడ తమ కుల సంఘాలు విడిచిపెట్టి ట్రేడ్ యూనియన్ పంథాలో పోరాడటము, కులాల వారీగా వర్గ యుద్ధము అని మనము చూడగలగాలి. హరిజన్ లేదా చమన్ వ్యవసాయ కూలీలు అలా వర్గ యుద్ధము చేయలేరు. వర్గ నిర్మాణంలో ఇద్దరికి ఒకే స్థాయి ఉన్నందున అతనికి బ్రాహ్మణ లేదా భూమిహార్ ప్రతిరూపంలో సమానంగా మనం పరిగణించవలసిన విషయం. ఆ తర్వాత స్వాతంత్ర అనంతరము భారతదేశంలోని వాస్తవిక పరిస్థితి ఏమిటంటే, వెనుకబడి కులాలను చెందిన ధనిక రైతులు తరగతి వర్గ సోపాను క్రమంలో అగ్రస్థానంలో ఉంది. అగ్రవర్ణాలు సామాజిక రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ వర్గము నిరంతరము పోరాడుతూ ఉంటుంది. బీహార్లో జనతా ప్రభుత్వం హయాంలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని వేగవంతము చేసినందుకు వెనుకబడిన తరగతులను ప్రోత్సాహము లభించింది. వెనుకబడిన తరగతులు కుల శ్రేణిలో స్థాయిలో ఉన్నాయి మరియు వర్గ నిర్మాణంలో వారి స్థాయి కూడా అలానే ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. జనతా పాలన బీహారులో ఆధిపత్య నిర్మాణంలో మార్పులు తెచ్చి రాష్ట్ర రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. బ్రాహ్మణులు తమ రాజకీయ ఆధిపత్యాన్ని గణనీయంగా కోల్పోయారనేది ఈ ప్రక్రియ పద్ధతులు మనము గమనించవలసిన విషయం. తర్వాత హింస మరియు దోపిడీ సంఘటనలు ఏ విధంగా జరిగినాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ భజన్పూర్లోని షెడ్యూల్ కులాల మహిళలపై జరిగిన ఊచకోత, దోపిడీ, అత్యాచార సంఘటనలు, ఇతర ప్రాంతాలలో కుల వ్యవస్థ యొక్క పాత్రను వర్గ పోరాటము మరియు వర్గ సంస్థ ద్వారా నివేదించబడింది. అత్యాచార వ్యతిరేక సమితి మహారాష్ట్రలో షెడ్యూల్ కులాల అణచివేత స్వభావము మరియు పరిధిని సమితి పరిశోధించింది. ఎస్సీ కూడా పేద రైతులు మరియు వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేద మహిళలపై లైంగికంగా మరియు భౌతికంగా, ముఖ్యంగా దళిత మహిళలపై నిర్దిష్ట అణచివేత మరియు దోపిడీ సమితి నివేదికపై హైలైట్ చేసింది అనేది మనము చూస్తున్నాము. కులానికి ఉత్పత్తి సంబంధాల వ్యవస్థగా చూడటం వల్ల కులంపై సమితి యొక్క అన్వేషణలు మరియు పరిశీలనలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. బీహార్లో రణవీర్ సేన మరియు ఆల్ట్రా లెఫ్ట్ సంస్థల మధ్య కొనసాగుతున్న వివాదము పేద నిమ్న కుల ప్రజలు మరియు ముఖ్యంగా అగ్రవర్ణ భూమిహారులు హత్యలు మరియు ప్రతి హత్యలకు దారితీసిందనేది ఇక్కడ గమనించవలసిన విషయం. వర్గము రాజకీయ అధికారము మరియు సామాజిక ప్రతిష్టను కూడా పొందుతుంది. ఇది కుల సోపాను క్రమాన్ని మరింత శాశ్వతం చేస్తుంది మరియు ఏకీకృతము కూడా చేస్తుంది. అందువల్ల కుల సోపాను క్రమము భూమిపై యాజమాన్యాన్ని ప్రతిబంధిస్తుంది మరియు ఆర్థిక సోపాను క్రమము సామాజిక సోపాను క్రమముతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే కుల ఉత్పత్తి సాధనాలు మరియు జీవనోపాధికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక ఖచ్చితమైన సంబంధాన్ని ఇది నిర్ణయిస్తుంది. కుల అల్లర్లు, వర్గ ప్రయోజనాల సంఘర్షణలను ఇది నిరంతరము ప్రతిబంధిస్తుంది.
మూడో పాయింట్ తీసుకున్నట్లయితే ఉత్పత్తి యొక్క ఉత్పాదక పరిస్థితులను మరియు వనరులను సమూహాలు మరియు వ్యక్తుల ప్రాముఖ్యత నియంత్రిస్తుంది మరియు రాజకీయ ఆచార కార్యకలాపాలను సామాజిక ఫ్రేమ్ పని అందించడం వల్ల కుల ఉత్పత్తి సంబంధాలు కూడా ఇది సూచిస్తూ ఉంటుంది. నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే బిఆర్ కుల వ్యవస్థ కేవలము శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికుల విభజన అని కూడా అంబేద్కర్ సరిగ్గానే గమనించారు. ఏది ఏమైనప్పటికీ శ్రామికులు తమ కోసము ఒక వర్గముగా ఉండకుండా కులము నిరోధిస్తుంది. అందువల్ల కులాన్ని తప్పుడు సృహ పద్ధతిలో భావజాలంగా చూడాలి. దళిత గుర్తింపు మరియు ఉద్యమ ఆవిర్భావంలో కులము మరియు తరగతి రెండు ముఖ్యమైన పాత్రలను పోషించాయనేది మనము ఈ ప్రక్రియ పద్ధతిలో గమనించవలసిన విషయం. ఆ తర్వాత ఇంకొక పాయింట్ తీసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట వర్గ నిర్మాణాన్ని శాశ్వతంగా కొనసాగించడానికి కులము మరియు మతము ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ సిక్స్త్ పాయింట్ తీసుకున్నట్లయితే భూస్వామ్య భావజానములో భాగంగా కులము నిరంతరము కొనసాగుతూ ఉంటుంది అనేది మనం గమనించవలసిన విషయం. ఈ విధంగా కుల వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితిని విద్యార్థులతో మనము నిరంతరము చర్చించినట్లయితే భారత సమాజంలో కులము చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటి అని, ఇది ఉత్పత్తి సంబంధాల స్థాయిలో అణచివేత యొక్క నిర్దిష్ట రూపాన్ని సూచిస్తుందని సమితి పేర్కొంటూ ఉన్నది. వర్గ సమస్యలు మాత్రమే ఉన్నాయని, కులానికి సంబంధించిన ప్రశ్నలు ఏమీ లేవని చెప్పటము పూర్తిగా అసందర్భము. ఎందుకంటే పూర్తిగా ఆర్థిక వర్గానికి మించిన విభజనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి నిర్దిష్ట కుల ప్రశ్నలు అన్ని ప్రగతిశీల మరియు దళితుల మరియు దళితేతరుల మరియు సంస్థలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలనేది ప్రముఖ విషయం. కుల అణచివేత మరియు వర్గ దోపిడితో పాటు అభివృద్ధి చెందుతున్న నేటి వాస్తవిక వర్గ ప్రయోజనాలను నిరంతరము ఇది కలిగి ఉంటుంది. ఆ తర్వాత కులం యొక్క నిర్మాణాత్మక అంశాలు, ఆర్థిక మరియు రాజకీయ డిమెన్సీలు తక్కువ అంచనా వేయబడ్డాయి. సామాజిక స్థిరీకరణ యొక్క సాంస్కృతిక అంశాల విశ్లేషణ కూడా భారతదేశ సామాజిక నిర్మాణంపై లోతైన అవగాహనను మనకు నిరంతరము అందిస్తూ ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు నిజానికి ఒకదానితో ఒకటి విడదీయరానివి. మనము అన్ని వర్గ లేదా వ్యవసాయ సంఘర్షణలు, ఎగువ మరియు దిగువ కులాల చీలికలు చాలా వరకు భూస్వాములు మరియు భాగస్వామ్యదారులు లేదా వ్యవసాయ కూలీల మధ్య విభేదాలకు అనుగుణంగా ఏర్పడుతూ ఉంటాయనేది కూడా మనం గుర్తించాలి. ఆ తర్వాత కుల మరియు వర్గ సంబంధాలు మరియు వాటి పరివర్తనలు అర్థం చేసుకోవటానికి 4 ప్రాథమిక అంశాలు ప్రముఖమైనవి. అవి ఏమిటంటే, మొదటిది మాండలికము, రెండవది చరిత్ర, మూడవది సంస్కృతి, నాలుగవది నిర్మాణాలు. ఈ అన్ని కూడా కులము మరియు వర్గ సంబంధాలు పరివర్తనని అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇది వైరుధ్యాల గురించి మరియు అసమానతల విభాగాలు మరియు పురుషులు మరియు స్త్రీల మధ్య సంబంధాలు హైలైట్ చేసే ప్రభావవంతమైన భావాలను మనకి నిరంతరము సూచిస్తూ ఉంటుంది. చరిత్ర అనేది పురాణాలు, స్క్రిప్ట్లు మరియు నిర్మాణాల ఆధారంగా ఊహాజనితమైనవి. అయితే ఇది పని మరియు సంబంధాల యొక్క ఉనికిలో ఉన్న పరిస్థితుల యొక్క గణనీయమైన ఖాతాను మనకి అందిస్తూ ఉంది. ఆట యొక్క నియమాలు, విశేష మరియు అణగారిన వ్యక్తుల మధ్య సంబంధాల స్వభావము మరియు ప్రతిఘటన లేదా ఏకాభిప్రాయ విధానాలను
ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది అనేది కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ లెసన్ ద్వారా మనము ఈ యొక్క క్యాస్ట్ అండ్ క్లాస్ యొక్క పద్ధతులలో ఈ యొక్క కులాలు తరగతుల యొక్క వైరుధ్యము మరియు సాంస్కృతిక పద్ధతులు, సామాజిక విశ్లేషణ, అనేక మంది సామాజిక కార్యకర్తలు ఏ విధంగా చెప్పారనేది ఈ లెసన్ ద్వారా ప్రముఖ అనేక విషయాలను మనం తెలుసుకున్నాము. అధికారము, ఆర్థిక ఆధిపత్యము అనేది సామాజిక పరంగా కులాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది తెలుసుకున్నాము. ఈ యొక్క తంజావూరు కుల విశ్లేషణ, యోగేంద్ర సింగ్ యొక్క పరిశోధన పద్ధతులు, ఈ యొక్క సామాజిక పంపిణీలో న్యాయము, సమానత్వము, ఈ వర్గ పోరాటము, ఆధిపత్య కులము, నిమ్న కులాల యొక్క నిరంతర వర్గ పోరాటాలు, ఆధిపత్య కులము, బ్రాహ్మణులు, నిమ్న కుల పద్ధతులన్నీ కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే.